మీ నుంచి ఉత్తరం రాలేదు, ఏ పని చేస్తున్నా మీరే గుర్తుకొస్తున్నారు. మరో 2 రోజుల నుంచి పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అదేవో బేటే అద్దానే, కొత్తగా పెళ్ళైనలాగుంది. అసలు రాత్రికి కళలోకి వచ్చారు, మీరు నేను ఒకే బెడ్లో అలావో అలా. ఇలాంటి ఉత్తరాలు చదవకూడదు. దాదా ఏం బెబ్బకోడా, నీకేమి తెచ్చినావు? నేనేం తీసుకురాలేదు దాదా, పరుసులు కొట్టే మంచి చెయ్యిని తీసుకొచ్చా. ఎక్కడ? రైల్వే స్టేషన్ లో మూల అయ్యో అన్నయ్య అని పడుకొని ఉంటే రా మీ అన్నయ్య దగ్గర తీసుకెళ్తానని తీసుకొచ్చా. అరే బేటే ఆవ్ 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 బేటే ఆవ్ ఆవ్. అరే బేటే ఆవ్ ఆవ్ ఆవ్. బేటే నీకి పేరు ఏమిటి? ప్రసాద్. అల్లా ప్రసాద్, ఏక్ నంబర్ పేరు. బేటే నీకి అన్నయ్య తప్పిపోయినా? ఆ రైల్లో. బేటే నీకి అమ్మా నాన్న? అరే బేటే నై నై రోనా నై రోనా నై. పదా పడకూడదు ఆడపిల్లల మాదిరి. ఇది రోజు నుంచి నీకి మాది చేతి వాటం నేర్తాం. నిన్ను పెద్ద వస్తాదుని చేస్తాం. పెద్ద పెద్ద జేబులు కత్తిరించడం నేర్తాం. ఏదైనా జేబులో మీ అన్నయ్య ఉంటే దూరి ఎత్తి పట్టుకోవాలా? బేటే బేటలో కలగా చలో. ప్రసాద్ బేటే ఓడిపోయా, సలాం పెట్టరా? నేను పెట్టను. నేనంటే సలాం కూడా పెట్టరా? ఏమన్నావురా? నన్నే కొడతారా? నిన్నే కాదురా, నీ అబ్బను కూడా. నిన్ను కొడుకులు జగడం చేస్తా ఉంటారు. ఏం మనుషులు భయ్, పిల్లలు జగడం చేస్తా ఉంటే నిల్చొని తమాషా చూస్తూ ఉంటారు. వారే వా, గురువు జేబుకి వేసినావు ఏటు. ఏక్ నంబర్ బ్లేడే బేటా. వారే వా. బేటా చలో హటో 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 చలో హలో ఆవో ఆవో. అరే ఆవో ఆవో. మీకు 6 నెలల్లో నేర్పిన చేతి వాటం వీడికి 6 రోజుల్లో వచ్చేసింది. కంటి మీది జోడు తీస్తే కబురు తెలిసట్లేదు. వీడి చేతి మీద జేబు దొంగ గీతలు బాగా ఉన్నాయి. అందుకని వీడికి జేబుశ్రీ బిరుదు ఇస్తూ ఉన్నాం. జేబుశ్రీ జిందాబాద్ బోలో. జేబుశ్రీ జేబుశ్రీ జేబుశ్రీ. ఆకలి వేస్తుంది సార్, ఒక రొట్టె ఇవ్వండి. డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులు లేవండి, రొట్టె ఇవ్వండి. ఇదేంటి అరసత్రం అనుకున్నావా? మా కుక్కకు బన్నట సాగారు. నమస్కారం అండి, ఇది స్పెషల్ పన్ను. డబ్బులన్నీ అదే మన కుక్క గారికి డబ్బులు ఎందుకండి? వెళ్ళండి బాబు, వెళ్ళండి బాబు. ఓకే సార్, యూ కెన్ గో. థ్యాంక్ యూ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. పిలిచారా? ఎస్. మీ బ్యాగేజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. బ్యాగేజ్ మాత్రమేనా, నన్ను కూడా చెక్ చేయాలి? అవసరమైతే తప్పేదేముంది. మీరు వజ్రాలు తెస్తున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. ఎస్, యూ కెన్ గో. కెన్ గో? Why don't you assess your information properly before you herald a judgment like this? I am sorry. Sorry? టైం అంతా వేస్ట్ చేసి మంచి ఇన్సల్ట్ చేసి ఇప్పుడు సారీ చెప్పే లాభం. నాన్ సెన్స్. వెల్కమ్ సార్. అది జర్నీ. ఫైన్, థ్యాంక్ యూ. హౌ థింగ్స్ ఆర్ మూవింగ్ హియర్? అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయా? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్. మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వెరీ గుడ్. बाबा शेख, सलाम वालेकुम. अस्सलाम वालेकुम कुमार साहब. మీకు ఇంతజార్ వెయిటింగ్ చేస్తుంది మాకి. ఐఎమ్ సారీ షేక్ జీ, కస్టమ్స్ వాళ్ళ మూలంగా లేట్ అయింది.
చెప్పండి, మీకేం సహాయం కావాలో? కుచ్వే సాబ్, వచ్చే నెల మాది షిప్ వస్తాయి. అది నుంచి బంగారం తీసుకొని రావాలా? బంగారం అమ్మేది వాళ్ళు, కొనేది మీరు. మధ్యలో నేను తీసుకురావడం ఎందుకు బాబా షేక్? సాబ్, నీకు తప్పే ఇంకా ఎవరికి వాళ్ళు నమ్మరు. నీకు బంగారం తెచ్చకపోతే అది సోనా అంతా వాపస్ పోతుంది. నీకు సిర్ఫ్ నీకి మీద నమ్మకం. టీకే షేక్ సాబ్, కానీ షిప్కి మనకి మధ్య కస్టమ్స్ అధికారులు ఉంటారు. ఎంత కష్టమో తెలుసు కదా? సచ్చయ్ సాబ్, అది కోసానికి నీకు కోరింది డబ్బు ఇస్తుంది మాకి. సరే, మిగతా విషయాలన్నీ తర్వాత మీనంతో మాట్లాడండి. బహుత్ శుక్రియా. హలో మిస్టర్ మార్టిన్, హౌ డు యు డు? ఫైన్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఐ మెట్ యువర్ సర్వీస్. ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ టు మిస్టర్ మీనా. అంకాలేశ్వర్లోని పంచలోహాల త్రిమూర్తి విగ్రహం కావాలంటున్నారు బాస్. డెలివరీ లండన్ లో ఇవ్వాలట. ఆ విగ్రహం లండన్ లో కనీసం ₹1,00,00,000 పలుకుతుంది. ఓకే మిస్టర్ మార్టిన్, యూ కెన్ స్ట్రైక్ ఎ డీల్ విత్ అవర్ మీనా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓ మోహన్ బాబు, ఏమిటి దూరంగా కూర్చుని ఆలోచిస్తున్నారు? మీ వజ్రాలు వచ్చాయా లేదానా? నో, నీ శక్తి మీద నాకు ఎప్పుడు విశ్వాసం ఉంది. నా మీద మీకున్న విశ్వాసానికి థ్యాంక్స్ మోహన్ బాబు. ఇదిగో మీ వజ్రాలు. వాట్ ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్ కుమార్ సాబ్. ఈ కస్టమ్స్ అధికారులు ఎంత కాపేసినా ఎప్పటికప్పుడు ఏ దేవతో మిమ్మల్ని కాపాడుతుంటుంది. నో మోహన్ బాబు, దేవతే కాపాడుతూ ఉంటే నా తల్లి మందులు లేక చనిపోయేదా, నేను నా తమ్ముడిని పోగొట్టుకునేవాడినా, ఆకలి బాధ భరించలేక దొంగతనాలు చేసేవాడినా, ఈ వృత్తిలో దిగేవాడినా. నో, అలాంటి దీవెనలే నాకుంటే ఈ రోజు మీ అందరితోటి ఇలాంటి బేరసారాలు సాగించేవాడిని కాదు మిస్ మోహన్. ఇప్పుడు నా జీవితంలో నేను ఎరుగున్న దేవత ఒక్కరే. ఇదటి మిస్సెస్ కుమార్, మీ భార్య? ఎక్కడో దిక్కులేని దాన్నిగా బ్రతికే నన్ను ఈ దివాణానికి రాణిని చేశావు. మంచికి మారు పేరైన భర్తను ప్రసాదించావు. నాకింకా వేరే కోరికలంటూ ఏముంటాయి స్వామి? నా దేవుడెప్పుడు నా కళ్ళ ముందుంటే అంతే చాలు. రమా,